యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలు. నా పిల్లలారా, మీరు పాపము చేయకుండాటకై ఈ సంగతులు మీకు వ్రాయిచున్నాను. ఎవడైనను పాపము చేసిన యెడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు. ఆయనే మన పాపములకు శాంతకరమై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాదు, సర్వలోకమునకు శాంతికరమై ఉన్నాడు. మరియు మనం ఆయన ఆజ్ఞలు గైకొనిన యెడల దీని వలననే ఆయనను ఎరిగి ఉన్నామని తెలుసుకుందుము. ఆయనను ఎరిగి ఉన్నానని చెప్పుకొనుచు ఆయన ఆజ్ఞలు గైకొనని వాడు అబద్ధికుడు, వారిలో సత్యము లేదు. ఆయన వాక్యము ఎవడు గైకొనునో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయను. ఆయన యందు నిలుచున్నవాడని చెప్పుకొనువాడు ఆయన ఎలాగూ నడుచుకొనెనో అలాగే తాను నడుచుకొన బదుడై ఉన్నాడు. మనం ఆయన యందున్నామని దీని వలన తెలుసుకొనుచున్నాము. ప్రార్థన చేసుకుందాం. మహాతండ్రి, మరొకసారి ఈ దినాన మీకు వందనాలు, స్తుతి, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. ప్రాముఖ్యంగా ఈ మదర్స్ డే రోజు మాకు భౌతికంగా ఇచ్చిన తల్లులను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాము. వారిని మా జీవితంలో పెట్టి మమ్మల్ని పోషించి సంరక్షించి మీ ఎదుట ప్రభా మీ వాక్యం తెలుసుకునేంత వరకు వారి యొక్క సంరక్షణలో మమ్మల్ని ఉంచినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాము. వారు చేసే త్యాగాన్ని బట్టి, వారు చూపిన ప్రేమను బట్టి మేము మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అది కేవలం మీ ద్వారా మాత్రమే కలిగిందని మేము నమ్ముతూ ఉంటున్నాము. అదేవిధంగా మీ వాక్యాన్ని మేము ధ్యానం చేయనింటుండగా మీ వాక్య వెలుగులో మా జీవితాలను పరిశీలన చేసుకుంటకు సహాయం చేయండి. ఏవి ముఖ్యమైనవో, ఏవైతే ఆలోచింపదగినవో, ఏవి మాకు నేర్పించాలని మీరు ఆలోచిస్తున్నారో ప్రభా మేము నేర్చుకుంటకు సహాయం చేయండి. మీ వాక్యం దగ్గర అందరం కూడా నేర్చుకోవలసిన వాళ్ళమే. దయచేసి మీ సహాయమును, మీ సహకారాన్ని మాకు అనుగ్రహించమని, చెప్పబోయే మాటలు అర్థవంతంగా ఆలోచింపజేసే విధంగా ఇది కేవలం మీ మాటలుగా ఉండుటకు మీ దాసునైన నాకు మీరు సహాయం చేయండి. మీరే మహిమ పొందుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. మనం ఒక సంఘానికి కట్టుబడి ఉన్నామంటే, ఒక సంఘానికి నిలబడి ఉన్నామంటే, ఈ సంఘములో జరిగేది, సంఘములో చెప్పబడే వాక్యం అనేది వినాల్సిన బాధ్యత మీకుంది. బయట మీరు ఎన్నిన్నా సరే నేను అనుకుంటాను పనికొచ్చి తినండి, మంచి బోధన వినండి, ఏదో తప్పుగా ప్రేరేపించేది వినకండి, టైం వేస్ట్ చేసుకోకండి. మీరు బయట దేవుని వాక్యం వింటుండొచ్చు. బయట ప్రసంగాలు నేనే గొప్ప అని చెప్తలేను, నాకంటే మంచి చెప్పేటోళ్ళు కూడా ఉన్నారు, నేను ఒప్పుకుంటా. కానీ బయట ఎంత తిన్నా కానీ ఇంటి భోజనము ఆరోగ్యమని సంగతి మర్చిపోకండి. అంటే నేను చెప్పేది ఆరోగ్యం అని కాదు, కానీ ఇంటి భోజనం అనేది ఒక రిధం ఇస్తుంది నీకు లైఫ్లో. అర్థమవుతుందా? దాన్ని ఏమంటారంటే ఒక రిధం ఇస్తుంది బయట దానికంటే. పగలంతా తిరిగి మన ఇంటికి పోతాం, వేరేటోళ్ళ ఇంటికి పోము. ఒకవేళ 4 రోజులు ఊరికి పోయినామంటే మళ్ళీ మన ఇంటికి వస్తేనే. సో సంఘం అనేది అలాంటిది. సంఘంలో చెప్పబడుతున్న బోధ అనేది అలాంటిది. నువ్వు ఏ సంఘానికి కట్టుబడి ఉన్నావో ఆ సంఘములో జరిగే బోధ నువ్వు వినాలి, పరిశీలన చేయాలి. అది వాక్యానుసారమైందా కాదా అనేది కూడా ఆలోచించాలి. సంఘం అనేది కుటుంబము, సంఘం అనేది ఆరోగ్యకరమైన ఫెలోషిప్. కాబట్టి ఏ సంఘానికి నువ్వు కట్టుబడి ఉన్నావో ఆ సంఘంలో చెప్పబడే మాటలను ఆలోచించాలి, వినాలి. ఆ రిధాన్ని నువ్వు మిస్ కాకుండా జాగ్రత్తగా ఆలోచించాలి. ఈ 2వ అధ్యాయంలో దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తే, మొదటి అధ్యాయంలో నుంచి 2వ అధ్యాయంలోనికి గ్రంథకర్త ఇంకో విషయం గమనించండి. మొదటగా బైబిల్ రాసినప్పుడు ఈ అధ్యాయాలు రాయలే, మనకు జర ఈజీగా ఉండేందుకు తర్వాత తయారు చేసి పెట్టిరు. కానీ ఒకవేళ ఒరిజినల్ టెక్స్ట్లో మొదటగా రాయబడిన గ్రంథము, ఆ పత్రికలు, ప్రతులు అంటారు కదా, ఆ టెక్స్ట్ కానీ మనం చదివితే ఆడ అధ్యాయాలు, వచనాలు ఏముండయి, జస్ట్ థాట్ అట్లా ఫ్లో అవుతూనే ఉంటుంది. అయితే ఈ వాక్యాన్ని మనకు ఈజీగా ఉండడానికి వచనాల రూపంలో, అధ్యాయాల రూపంలో దాన్ని డివైడ్ చేశారు. దాన్ని దేనికి ఆధారంగా చేశారు అంటే టెక్స్ట్ని బట్టి, సందర్భాన్ని బట్టి. ఇక్కడి వరకు నుంచి ఇక్కడ వచనాలకు ఈ సందర్భం మాట్లాడుతుంది, ఈ వచనాల నుంచి ఇంకో సందర్భం స్టార్ట్ అయింది అని ఊహించి, కొన్ని సందర్భాలు అన్నీ కూడా కరెక్ట్ కాదు వాళ్ళు ఊహించినట్టుగా. ఎందుకంటే మనం ఆలోచిస్తే ఒరిజినల్ టెక్స్ట్లో
ఈ మొదటి వచనము, రెండవ అధ్యాయంలో ఉన్న మొదటి వచనము మొదటి అధ్యాయంలోనికి వెళ్ళిపోయింది. కానీ ఇంగ్లీష్లో, తెలుగులో, తర్వాత ఇతర లాంగ్వేజ్లో వాళ్ళు ట్రాన్స్లేషన్ చేసినప్పుడు ఈ మొదటి వచనాన్ని రెండవ అధ్యాయంలో నుంచి ప్రారంభించారు. ఈ రెండవ అధ్యాయంలో నుంచి మనం ఆలోచిస్తే, మొదటి అధ్యాయంలో భక్తుడైన యోహాను యేసుక్రీస్తు శిష్యులలో ఈయనొకడు. యేసుక్రీస్తు శిష్యులందరిలో కూడా సహజ మరణం పొందింది ఈయన ఒకడే. ఈయన ఒక్కడే అందరికంటే ఎక్కువ కాలము జీవించిన వ్యక్తి. ఈ జీవించిన ప్రాంతం అనేది ఎఫెసు, ఆ పరిసర ప్రాంతాల్లో జీవించినాడని అంటారు. ఈ రోజుల్లో మనం ఆలోచిస్తే టర్కీ ఆ ప్రాంతంలో ఈయన జీవించినాడని. ఆ చుట్టుపక్కల ఉన్న క్రైస్తవ సంఘాలకు తప్పుడు బోధలు వచ్చి ప్రభావితం చేశాయి. కాబట్టి ఆ తప్పుడు బోధలలో కొన్ని ఉన్నాయి, అవి అక్కడ ఎక్కువగా ప్రభావితం చేస్తున్నాయి. కాబట్టి వారు ఆ తప్పుడు బోధల ద్వారా మోసపోకుండానట్లు వారికి ఈ వాక్యాలను తెలియజేస్తున్నాడు. పోయిన వారంలో చూసాము ఆ తప్పుడు బోధలు ఏ విధంగా ఉంటాయని. అందులో ఎక్కువగా వీళ్ళను ప్రభావితం చేసింది నాస్టిసిజం అనే ఒక బోధ. ఈ బోధ వాళ్ళు ఏ విధంగా నమ్ముతారంటే, ఆత్మ ఓకే, శరీరమే బలహీనత, శరీరమే ఉత్తది, కాబట్టి నువ్వు ఆత్మలో మంచిగా ఉంటే చాలు, శారీరకంగా నువ్వు ఎలాంటి పాపాలు చేసినా పర్వాలేదు, నువ్వే విధంగా జీవించినా పర్వాలేదు, ఎండ్ ఆఫ్ ద డే నువ్వు కళ్ళు మూసుకొని నీ ఆత్మను నీ దేవునితో పరిశీలన చేసుకుంటే చాలు. ఇలాంటి తప్పుడు ఆలోచనలు రావడం ద్వారా క్రైస్తవులైన వారు కూడా ట్రెడిషనల్గా మారిపోయారు, లీగలిస్టిక్గా మారిపోయారు. ఎలా అనంటే, మన ఆత్మ మంచుకుంటే చాలు, శరీరం ఎట్లున్నా సరే పర్వాలేదు, ఏదో ఆత్మతో దేవుని ఆరాధించాలి, శరీరంతో ఎలాంటి పాపం చేసినా పర్వాలేదు, ఎలాంటి అబద్ధాలు ఆడినా పర్వాలేదు, ఏ విధంగా జీవించినా పర్వాలేదు. ఎండ్ ఆఫ్ ద డే నువ్వు దేవుని దగ్గర నీ ఆత్మ పరిశీలన చేసుకుంటే సరిపోతుంది అని. నీ ప్రవర్తనలో మార్పు రాకున్నా పెద్ద తప్పేం లేదు, నీ ఆలోచనలో మార్పు రాకున్నా పెద్ద తప్పేం లేదు, నీ ఆత్మ ఒకటి కరెక్ట్ ఉంటే చాలు అనే ఒక బోధ ఆ రోజుల్లో రావడం ద్వారా ప్రజలందరూ కన్ఫ్యూజ్ అయిపోయినారు. సంఘాలన్నీ చాలా బలహీనపడ్డాయి, దేవుని వాక్యానికి విలువ లేకుండా అయిపోయింది, రక్షణకు నిజంగా గుర్తు అనేది కనిపించకుండా పోయింది. ఇదే ఉద్దేశంతో యాకోబు రాసిన పత్రిక కూడా రాస్తాడు. అయితే దేవుని యొక్క సేవకుడైన ఈ యోహాను యొక్క బోధ ఏమిటి అనంటే, ఆత్మ ఒక్కటే కాదు, నీ యొక్క జీవన విధానంలో కూడా నువ్వు దేవుని సంబంధివి, దేవుని బిడ్డవు అని ప్రజలు గుర్తెరగాలి, కనిపించాలి బయటికి. ఈ దినంలో చెప్పబడే మాటకు టాపిక్ ఏంటంటే, దేవుడు మన రక్షణలో, దేవుని మనకిచ్చిన రక్షణలో, దేవుని విషయంలో, దేవుడు మనకిచ్చిన రక్షణ విషయంలో మనం ఎదగాలి. అనగా దేవుని యొక్క రక్షణ యొక్క అవగాహనలో ప్రతి ఒక్కరు కూడా ఎదగాలి. దేవుడు ఏం చేశాడు, ఆయన చేయడం ద్వారా నాకేం కలిగింది, నేను రక్షింపబడిన వ్యక్తిని అయితే రక్షణ ఏ విధంగా నేను అర్థం చేసుకోవాలి, రక్షణ నేను ఏ విధంగా గుర్తించాలి. ఇది కేవలము నోటితో ఒప్పుకొని మనసులో నమ్మి బాప్తిసం తీసుకొని అయిపోయిందా, లేకపోతే ఆ తర్వాత కూడా నేను దేవుని బిడ్డను అని గుర్తింపు ఆనవాలు ఏమైనా కనిపించాలా? ఈ విషయాన్ని గురించి పదే ప్రస్తావన చేస్తూ ఈ మొదటి అధ్యాయంలో తెలియజేస్తూ, ఎవరైతే తప్పుడు ఆలోచనలు, తప్పుడు బోధకులుగా ఉన్నారో వాళ్ళను గుర్తించాడు, వాళ్ళ యొక్క బోధ విషయంలో వారిని హెచ్చరించాడు. ఈ రెండవ అధ్యాయంకి వచ్చేసరికి ఆ బోధ అనేది మిమ్మల్ని ఏ విధంగా ఎఫెక్ట్ చేస్తుంది, ఎలాంటి తీవ్రమైన దేవునికి దూరపరిచే విషయాల్లో మిమ్మల్ని ప్రేరేపితం చేస్తుంది అనే సంగతిని తెలియజేస్తున్నాడు. నేను మళ్ళీ చెప్తున్నాను ఏంటంటే, ఈ బోధ అనేది కేవలము మన మనసుకు సంబంధించిందే కాదు, మన బిహేవియర్కి సంబంధించి. వాళ్ళు ఏ విధంగా ఆలోచించారంటే, వాళ్ళు నమ్మే 5 విషయాల్లో ఒకటి ఏమిటి అని అంటే, యేసుక్రీస్తు అనేవాడు జస్ట్ వచ్చిండు పోయిండు, అదంతా పెద్ద మ్యాటర్ కాదు, ఒక గొప్ప నీతిమంతుడిగా వచ్చిండు, చెప్పిండు, పోయిండు, ఇక దాని గురించి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు అన్నట్టుగా యేసుక్రీస్తు యొక్క మానవత్వాన్ని, యేసుక్రీస్తు మానవుడిగా ఈ లోకంలోకి వచ్చిన సంగతి, దైవత్వాన్ని వాళ్ళు ధిక్కరిస్తూ ఉన్నారు. ఆ క్రమంలో వారికి తెలియజేసిన 2 విషయాలు ఏమిటి అనంటే, మొట్టమొదటిగా సిద్ధాంతపరమైన బోధ.
ఈ సిద్ధాంతపరమైన బోధలో యేసుక్రీస్తు యొక్క మానవత్వము, ఆయన దైవత్వము, ఆయన చేసిన పని, ఆ పని నా జీవితంలో, నీ జీవితంలో ఏ విధంగా ఎఫెక్ట్ చేసింది. రెండవది మనం ఆలోచిస్తే సిద్ధాంతమైన బోధలో ఇంకోటి ఏంటంటే పాపాన్ని గురించి మాట్లాడాడు. పాపం అనేది వాస్తవము, అదేదో ఎల్యూజన్ కాదు, ఏదో ఊహ లేకపోతే దాని ఏమంటే భ్రమ కాదు, అది వాస్తవము. అది మనుషుణ్ణి భ్రష్టు పట్టిస్తుంది, మనుషుణ్ణి దేవునికి దూరం చేస్తుంది, ఇతరులకు దూరం చేస్తుంది, చీకట్లు నడిచే విధంగా చేస్తుంది, జీవితాన్ని అయోమయం చేస్తుంది. కాబట్టి ఆ పాపము అనే విషయంలో, పాప సంబంధమైన కార్యకలాపాల విషయంలో మీకు సరి అయిన అవగాహన ఉండాలి అని సిద్ధాంతపరమైన విషయాల్లో తెలియజేస్తున్నాడు. రెండవది ఏంటంటే మోరల్ డాక్ట్రిన్ అంటారు. నైతికపరమైన విషయాలు. నైతికపరమైన విషయాలు ఏమిటి అంటే మీ యొక్క ప్రవర్తన మీద ఆధారపడి ఉంటుంది. మనము దేవుని సంబంధులము, వెలుగు సంబంధులము, పరిశుద్ధాత్మ నడిపింపబడే పరిశుద్ధాత్మ చేత నడిపింపబడే వ్యక్తులుగా ఉన్న వాళ్ళము. కానీ ఆ విధంగా ఉన్నట్టుగా ఏమైనా ఆనవాలు బయట కనిపిస్తున్నాయా? మన బిహేవియర్లో, మన ఆలోచనలో, మన యొక్క ప్రవర్తనలో ఇవి కనిపిస్తున్నాయా? ఒకవేళ కనిపించడం లేదు అని అంటే మనం ముందు చూసాం ఏమిటి అని అంటే 3 విషయాలు చెప్పాడు. 6వ వచనంలో, 8వ వచనంలో, 10వ వచనంలో, మొదటి అధ్యాయంలో. 6వ వచనంలో ఏమన్నాడు తెలుసా? వెలుగులో ఉన్నామనే భ్రమలో ఉన్నాం కానీ చీకట్లో నడిచే వాళ్ళమే. 8వ వచనంలో మనము పాపం లేదని ఒకవేళ మనము కానీ అనుకుంటే మనల్ని మనం మోసపుచ్చుకునే వాళ్ళము. 10వ వచనంలో మనము పాపము లేదని ఒకవేళ అనుకుంటే చీకట్లోనే నడవడం కాదు, మనల్ని మనం మోసం చేసుకోవడమే కాదు, దేవుణ్ణి అబద్ధికునిగా చేస్తున్నావు. సర్వాధికారి, సర్వశక్తిమంతుడైన దేవుణ్ణే రాంగ్ అని అంటున్నావు. ప్రాబ్లము దేవునిలో లేదు, ప్రాబ్లం నీలో ఉన్నది అని ఆ బిహేవియర్, ఆ ప్రవర్తన విషయంలో ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా జాగ్రత్త వహించాలన్న సంగతిని దేవుని యొక్క వాక్యంలో గుర్తు చేస్తున్నాడు. గుర్తుంచుకోండి, దేవుని పిల్లలకు పరిశుద్ధత విషయంలో ఖచ్చితమైన అవగాహన ఉండాలి. ఇంకో విధంగా చెప్పాలంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధత విషయంలో నడవాలి, పరిశుద్ధులుగా జీవించాలి, పరిశుద్ధత విషయంలో అవగాహన కలిగి ఉండాలి. హోలీనెస్. డాక్టర్ ఆలోచించండి, దీని ఏమంటే నీతిమంతులుగా తీర్చబడము, దేవునితో మహిమపరచబడము. ఓకే, ఎవరినైతే ఆయన చూశాడో, నిర్దేశించాడో, ఎవరినైతే ఆయన పిలుచుకున్నాడో ఆయన వారిని నీతిమంతులుగా తీర్చాడు. దీన్ని ఏమంటారంటే జస్టిఫికేషన్ అంటాము. ఎప్పుడైతే ప్రభునందు విశ్వాసం ఉంచామో ఆయన మనల్ని రక్షించుకున్నాడు, నీతిమంతులుగా తీర్చాడు, మనము ఆయన పిల్లలని పేరు పెట్టాడు. ఇది దేవుడు నీతిమంతులుగా తీర్చిన సందర్భము. ఒకవేళ దేవునిలో నమ్మకంగా జీవిస్తే నువ్వు రక్షింపబడిన వ్యక్తిగా ఉంటే ఒకానొక సమయంలో దేవుడు తన రాజ్యంలోకి తీసుకుంటాడు. ఇది గ్లోరిఫికేషన్, మహిమ చెందే సమయము. విషయం ఏంటంటే ఈ నీతిమంతులుగా తీర్చబడిన సమయం నుంచి దేవుని సన్నిధిలో ఆయన రాజ్యంలోనికి చేరేంత వరకు ఈ లోకంలో ఎంతకాలం అయితే మనం బ్రతుకుతున్నామో ఇది మ్యాటర్. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ మ్యాటర్. ఈ బ్రతుకుతున్న కాలం అనేది శాంటిఫికేషన్ అంటారు. పరిశుద్ధతగా జీవించడం అనేది ప్రతి విషయంలో అవసరము. పరిశుద్ధమైన దేవుని బిడ్డలుగా బ్రతకాలని దేవుని వాక్యము ఆదేశిస్తుంది. కమాండ్. ఏదో ఒకసారి నమ్మినము, ప్రార్థన చేసినము, దేవునికి జీవితాన్ని అప్పగించినము, ఆయన నాకు ముద్రేసిండు, మిగతా జీవితం ఏ విధంగా జీవించినా పర్వాలేదు, ఒకానొక సమయం వస్తే నేను కూడా దేవుని రాజ్యంలో చేరుతాను అని విశ్వసించేది తప్పు. రక్షింపబడిన వ్యక్తి రక్షణ జీవితం అనేది జీవితకాలంలో కనిపించాలి, పరిశుద్ధత కనిపించాలి, ఆత్మీయత కనిపించాలి. ఈ విషయాన్ని గుర్తు చేస్తున్నాడు. మొదటి వచనం నుంచి మనం ఆలోచిస్తే బోధకుల గురించి మాత్రమే కాదు కానీ అబద్ధ బోధకుల గురించి, ఈ బోధ ఏ విధంగా మనల్ని ప్రభావితం చేస్తుంది, ఏ విధంగా సత్యాన్ని అడ్డగించే విధంగా చేస్తుంది, సత్యాన్ని లేదు అన్నట్టుగా చేస్తుంది అనే సంగతిని ఈ వాక్యంలో చూస్తాము. ఏ విధంగా మరి దేవునితో సహవాసం కలిగి ఉంటామంటే 9వ వచనంలో, మొదటి అధ్యాయం 9వ వచనంలో, మన పాపములు మనము ఒప్పుకొని ఎడలా ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు గనక
ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుంచి మనలను పవిత్రులుగా చేస్తుంది. ఒప్పుకొనుటలో విశ్వాసములో కొనసాగడం. ఒప్పుకోవడం అనేది గుర్తుంచుకోనండి, కొత్త జన్మతో, నూతన జన్మతో, రక్షణ మారు మనసుతో ప్రారంభమవుతుంది. పోయిన వారంలో ఈ విషయాన్ని గుర్తు చేశాను. 7వ వచనంలో ఒప్పుకోవడము, పాపముల నిమిత్తం ఒప్పుకోవడము ఒకటి. అది ఎప్పుడనంటే రక్షణ కార్యములో దేవుడు రక్షకునిగా గుర్తించినప్పుడు నీ జీవితము దేవునికి సమర్పించుకోవడం అనేది, పాపము ఒప్పుకోవడం అనేది, మనము ఆ యొక్క పాపము యొక్క బంధకాల నుంచి, కాడి కింద నుంచి విడుదల కావడం అనేది. 9వ వచనంలో రాయబడిన పాపములు ఏమిటి అని అంటే అనుదిన జీవితంలో మన డిసోబీడియన్స్, మన అవిధేయత. ఓకే, చేయవలసినవి చేయకున్న తప్పే, చేయకూడనివి చేసినా తప్పే. ఇలాంటి పాపాలు, ఇలాంటి విషయాలు అనుదినము దేవుని సన్నిధిలో ఒప్పుకుంటూ బ్రతకాలని దేవుని యొక్క వాక్యంలో చూస్తాము. దయచేసి గమనించండి, పాపము చేసేవారు వాళ్ళని వాళ్ళ మోసం చేసుకోవడమే కాదు కానీ దేవుణ్ణి అబద్ధికునిగా చేస్తున్నారు. అంతేకాదు వెలుగులో నడవడమే ఆపేస్తున్నారు. పాపం అనేది శత్రువు లాంటిది. వెలుగులో నడవనియదు, సహవాసము చేయనియదు, దేవునితో పాటు మనుషులతో కూడా. అదేవిధంగా గమనించండి, దేవుని నుంచి మనల్ని దూరం చేస్తుంది. ఈ విషయాల్లో కొంచెం ధ్యాస కలిగి ఉండాలి, ఆలోచన కలిగి ఉండాలి, జ్ఞానం కలిగి ఉండాలని దేవుని యొక్క వాక్యం ద్వారా ఈ విషయంలో గుర్తు చేస్తున్నాడు. 2వ వచనంలో మనం చదువుదాం. 2వ అధ్యాయం 1వ వచనంలో, నా పిల్లలారా మీరు పాపము చేయకుండాక ఈ సంగతులను మీకు రాయిచున్నాను. 2వ అధ్యాయం 1వ వచనం ఏ విధంగా ప్రారంభిస్తున్నాడు అంటే, దయచేసి ప్రతి ఒక్కరు గమనించాలి. నా పిల్లలారా అంటున్నాడు. యోహాను సువార్త 13వ అధ్యాయం 33వ వచనంలో యేసుక్రీస్తు తన శిష్యులను అదే పేరుతో పిలిచాడు, పిల్లలారా. పిల్లలారా అని ఎప్పుడు పిలుస్తాం చెప్పండి? ఒక ఆప్యాయత. మన భాషలో చెప్పాలంటే ఎవరినైనా సంబోధిస్తున్నప్పుడు మాట్లాడుతున్నప్పుడు బిడ్డ అని మాట్లాడతారు. సమజా? వినపడదు అందరికీ? ఏమని మాట్లాడతారు? బిడ్డ అని మాట్లాడతారు. అంటే దాని యొక్క అర్థం ఏంది? వాళ్ళ బిడ్డలని కాదు, వాళ్ళ పిల్లలని కాదు. దాని యొక్క అర్థం ఏందనంటే సంబంధం అనేది కొంచెం దగ్గరగా, ఆప్యాయత అనేది ఎక్కువగా ఎక్స్ప్రెస్ చేయడము, మాటను గౌరవించే విధంగా వాళ్లకు తెలియజేయడము. నా పిల్లలారా, ఈ మాట ఈ పత్రికలో, ఈ చిన్న పత్రికలో సుమారు 8 సార్లు రాశాడు. 6 సార్లు డైరెక్ట్గా రాశాడు, నా పిల్లలారా, నా చిన్న పిల్లలారా. దీని యొక్క అర్థం ఏంటంటే ఈయన పెద్ద వయసులో ఉన్నాడు. ఒరిజినల్గా ఆలోచిస్తే భౌతికంగా ఏజ్ పరంగా కూడా వాళ్ళు చిన్నోళ్ళే. రెండవది, వీళ్ళు దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకొని ఎదుగుతున్న వారు కాబట్టి ఆ యొక్క సంబంధాన్ని, ఆ ఆత్మీయతను మరీ దగ్గరగా చేస్తూ వాళ్ళను దేవుని యొక్క బిడ్డలుగా, ఆయన సంబంధించిన పిల్లలుగా ఈ విషయాన్ని తెలియజేస్తూ ఉంటున్నాడు. అనగా ఆ యొక్క దాని ఏమంటారంటే ఆ రిలేషన్షిప్ను చాలా దగ్గరగా వచ్చే విధంగా, లేకపోతే ఉన్నది అన్నట్టుగా తెలియజేస్తున్నట్టుగా దేవుని యొక్క వాక్యంలో చూస్తుంటున్నాము. మొదటిగా మనం ఆలోచిస్తే పాపమునకు దూరంగా ఉండమని ఈ మాట ద్వారా గుర్తు చేస్తున్నాడు. పాపమునకు దూరంగా ఉండమని. దూరంగా ఎందుకు ఉండాలంటే, మీరు పాపము చేయకుండాటకై ఈ సంగతులు మీకు రాస్తున్నాను. ఈ సంగతులు రాస్తున్నాను. ఏ సంగతులు? ఈ 1 యోహాను రాసిన పత్రికలో ఉన్న చాలా సంగతులు ఉన్నాయి. గమనించండి, 1 యోహాను రాసిన పత్రిక చదువుతూ ఉంటే ఒకే విషయాన్ని పదే పదే ప్రస్తావించినట్టుగా ఉంటుంది, పదే పదే గుర్తు చేసినట్టుగా ఉంటుంది. కానీ అది ప్రతి ఒక్కటి కూడా దానికి ఒక ప్రత్యేకత ఉన్నది. చెప్పిందే మళ్ళీ చెప్తలేడు, కానీ చెప్పిన విషయాన్ని గుర్తు చేస్తూ ఇంకో విషయాన్ని, లేకపోతే దాన్ని లోతుగా మనుషులకు తెలియచేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. మీరు పాపము చేయకుండాటకై. గమనించి ఇంతకుముందు చెప్పినట్టుగా పాపం అనేది మనుషులను మోసం చేస్తుంది, దేవుణ్ణి అబద్ధికునిగా చేస్తుంది. వాళ్ళు మళ్ళీ మనం చూసాం కదా, 6వ వచనంలో, 8వ వచనంలో, 10వ వచనంలో ఉన్నట్టుగా పాపము చేసేవాడు చీకట్లో నడుస్తున్నాడు. చీకట్లో నడవడం అంటే జీవన విధానం. అది కళ్ళు మూసుకుంటూ నడుచుకుంటూ పోతున్నాను కాదు. నడుచుకోవడం అంటే ఏంది? జీవన విధానము. ఇట్స్ అ లైఫ్ స్టైల్. ఒకవేళ దేవుణ్ణి మేము వెలుగులో నడుస్తున్నామని చెప్పి విధానం ఆ విధంగా లేకపోతే చీకట్లో నడుస్తున్నట్లు లెక్క. అంటే మీరు పాపము చేయకుండాటకై మీరు వెలుగులో నడుస్తున్నట్టుగా ఉండాలి, చీకట్లో కాదు. మీరు పాపము చేయడం ద్వారా దేవుణ్ణి అబద్ధికునిగా చేస్తున్నారు, మిమ్మల్ని మీరు కన్ఫ్యూజ్ చేసుకుంటున్నారు. కాబట్టి ఈ విషయాలు మీకు రాస్తున్నాను. ఏ విషయాలు? బైబిల్లో రాయబడిన విషయాలు. దయచేసి గమనించండి, యేసుక్రీస్తు ఆరోహణమయ్యే సమయంలో, ఎప్పుడు ఆరోహణమైండు? ఆయన పునరుత్థానం అయిన తర్వాత 40 దినాలు ఉన్నాడు. ఆ 40 దినాల చివరి రోజున ఆయన
శిష్యులందరూ నించోబెట్టుకొని మాట్లాడుతూ ఒక మాట చెప్పాడు. మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టి సువార్త ప్రకటించండి. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడతాడు, నమ్మని వానికి శిక్ష విధించబడుతుంది. ఆ తర్వాత అన్నాడు తెలుసా, నేను ఏ సంగతులను మీకు ఆజ్ఞాపించుతానో వాటన్నిటిని బోధించండి. అవన్నీ బోధించండి. యేసుప్రభు నిలబడి ఓన్లీ 10 ఆజ్ఞలు మాత్రమే బోధించండి అని చెప్పలే. 10 ఆజ్ఞలు ముఖ్యమైనవే. 10 ఆజ్ఞలు ఎవరు నెరవేర్చలేము. అది మన శాత కాదు, మన వల్ల కాదు. దాన్ని పూర్తిగా నెరవేర్చగలిగిన వాడు యేసుక్రీస్తు ఒక్కడే. తర్వాత నేను మాట్లాడుతాను ఆ విషయం. అంటే 10 ఆజ్ఞలు మాత్రమే బోధించమని యేసుప్రభు చెప్పలే. నేను ఏ సంగతులను మీకు బోధిస్తున్నా అవన్నీ కూడా అన్ని సంగతులు. శిష్యులు 3.5 సంవత్సరాలు యేసుప్రభుతో స్నేహం చేశారు, చాలా క్లోజ్గా చూశారు. ఏ సందర్భాల్లో యేసుక్రీస్తు స్ట్రైట్గా ఉన్నాడు, ఏ సందర్భాల్లో యేసుక్రీస్తు కఠినంగా ఉన్నాడు, కాంప్రమైజ్ కాకుండా ఉన్నాడు, ఇవన్నిటినీ వాళ్ళు చూశారు. కాబట్టి వాళ్ళు బోధించవలసిన విషయం ఏంటంటే యేసుక్రీస్తు ఏ సంగతులు బోధించిండో అవన్నీ కూడా బోధించాలి, గుర్తు చేయాలి. ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా, ఎక్కడ కూడా రాజీ పడకుండా, ఎక్కడ కూడా పరిశుద్ధత విషయంలో రాజీ పడకుండా జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యాన్ని బోధించాలనే సంగతిని మనం యేసుక్రీస్తు యొక్క ఆరోహణ సమయంలో చూస్తాం. అదే సంగతి మనం ఉంటున్నది. ఏ సంగతులు మీకు రాస్తున్నాను, నా పిల్లలారా మీరు పాపము చేయకుండాటకై ఈ సంగతులు మీకు రాస్తున్నాను, ఈ విషయాలు మీకు రాస్తున్నాను. ఈ విషయాలు రాయడం గల కారణం ఏంటంటే మిమ్మల్ని పాపములో పడేసే ఎన్నో విషయాలు మిమ్మల్ని అతలాకుతలం చేస్తున్నాయి, కన్ఫ్యూజ్ చేస్తున్నాయి. మళ్ళీ మనం వెనక్కి చూస్తే తప్పుడు బోధకులు ఏం చేస్తున్నారంటే, పర్వాలేదు మనసు మంచిగుంటే చాలు, నువ్వు శరీరంతో ఏం చేసినా పర్వాలేదు, నీ శరీరాన్ని నువ్వు ఏ విధంగా వాడుకున్నా పర్వాలేదు అని అలాంటి తప్పుడు ఆలోచనలు లోకంలో ఉన్న వారు ఇస్తున్నారు. కాబట్టి అలాంటివి చేయకుండానట్లు, అలాంటివి జరిగించకుండానట్లు ఈ విషయాలు నేను రాస్తూ ఉంటున్నాను. ఒకవేళ మళ్ళీ చదవండి, ఎవడైనను పాపము చేసినలా, అంటే రక్షింపబడిన దేవుని బిడ్డలకు పాపము చేసే అలవాటు ఉంటుందా? చేస్తారా? చేస్తే ఎన్ని రోజులు చేస్తారు, ఎంతకాలం చేస్తారు? చాలాసార్లు మనలో ఉన్న ప్రాబ్లం ఏంటంటే, మనకు నేర్పించిన క్రైస్తవ్యం ఏ విధంగా ఉందనంటే, ఏదో గుడికోని రోజు మంచిగా ఉండాలి. ఎట్లుండాలి? జాగ్రత్తగా ఉండాలి. గుడికోని రోజు చాలా నిష్టగా ఉండాలి, పొద్దుగా స్నానం చేయాలి, పోవాలి. ఇక ఆయల్లా మాత్రం దేవునికే అన్నట్టు ఉంచాలి, ఎందుకంటే ప్రభుదినం పాటించమన్నాడు కదా, అట్లే పాటించాలి. తర్వాత రోజుల్లో సోమవారం నుంచి శనివారం దాకా ఎట్లున్నా పర్వాలేదు, ఏం చేసినా పర్వాలేదు, ఏం తాగమాగం ఉన్నా పర్వాలేదు, ఆ ఒక్కరోజు మాత్రం నిష్టగా ఉంటే చాలు. గుర్తుంచుకోనండి, ఇక్కడ ఏమంటున్నానంటే క్రైస్తవులైన వారు కూడా తప్పులు చేసే అవకాశాలు ఉంటాయి. చెయ్యాలని కాదు, ఇక్కడ నేను మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తలేను. ఒకవేళ చేసిన తప్పునే పదే చేస్తున్నాడు అని అంటే ఆ మనిషికి అది తప్పుగా కనిపిస్తలేదు. ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, మిస్టేక్ మోర్ దెన్ 1 టైమ్ ఈజ్ యువర్ చాయిస్. ఒకే తప్పును 1 కంటే ఎక్కువసార్లు చేసినావంటే దట్ ఇస్ యువర్ చాయిస్. నువ్వు చూజ్ చేసుకున్నావు, నువ్వు నిర్ణయించుకున్నావు. ఇంకా ఏమైనా సరే నేను ఇంతే, నేను చేసే పని ఇంతే. ఒకవేళ మీరు తప్పు చేసిన ఎడలా, తప్పు చేయమని చెప్తారని కానీ తెలియకుండా ఏదైనా ఒకవేళ పొరపాటు చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది భయంకరమైన పాపాల గురించి మాట్లాడతలే. భయంకరమైన పాపాలు అంటే ఏంది? నరహత్య, వ్యభిచారము, దొంగతనము, వీటి గురించి మాట్లాడతలే. అక్రమ జీవితము, వీటి గురించి మాట్లాడతలే. వీటి గురించి మాట్లాడేది ఏంటంటే వీటిలో ఒకవేళ కొనసాగితే అది రక్షణకు సూచన కానే కాదు. అది ఒకవేళ మీరు తప్పు చేస్తే అంటే గమనించండి, రోజు ప్రార్థన చేయాల్సినంత సమయం చేయకపోవడం కూడా తప్పే. వాక్యము చదవలసినంత సమయాన్ని వాక్యాన్ని కేటాయించకపోవడం కూడా తప్పే. సంఘ సహవాసాన్ని డుమ్మాగొట్టడం కూడా తప్పే. ఓకే, దేవునికి ఇవ్వవలసిన భాగం ఇవ్వకపోవడం తప్పే. ఒకవేళ తప్పు చేస్తే, ఇలాంటి విషయాల్లో తప్పు కానీ మీరు చేస్తే మనకు ఒక నిరీక్షణ ఉంది. ఏం తెలుసా? చదవండి, ఎవడైనను పాపము చేసిన ఎడలా, ఏంటది? నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది మన యొద్దకు తండ్రి యొద్ద మనకున్నాడు. నా 2వ పాయింట్లో గుర్తు చేస్తానంటే యేసుక్రీస్తు ఆయన ఆదరణకర్త, లేకపోతే ఉత్తరవాది, అదేవిధంగా ప్రాయశ్చిత్తం కలిగజేసేవాడు.
యేసుక్రీస్తు అనే ఉత్తరవాది మనకున్నాడు. ఉత్తరవాది అంటే ఏంది? ఇంగ్లీష్లో అడ్వకేట్ అని అంటారు. ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటా. అడ్వకేట్ ఏం చేస్తాడు? అడ్వకేట్ ఏం చేస్తాడు? మనకున్న కేసును సపోర్ట్ చేస్తూ నిరూపించడానికి ప్రయత్నం చేస్తాడు. నెగిటివ్గానా పాజిటివ్గా ఇప్పుడు నేను మాట్లాడాలి. బట్ మన కేసును ఆయన సపోర్ట్ చేయడానికి, ఇంకో విధంగా చెప్పాలంటే, అందరు జాగ్రత్తగా వింటున్నారా? ఎన్ని కేసుకు వస్తాడు? ఇప్పుడు అర్థమైంది అందరికీ? మన నీతిమంతుడు, మన ప్రభువైన యేసుక్రీస్తు ఆదరణకర్త, ఉత్తరవాది అనే నీతిమంతుడు, ఉత్తరవాది అనే యేసుక్రీస్తు ఉన్నాడు కాబట్టి మనము పొరపాటు చేసిన ప్రతిసారి కూడా ఆయన మనల్ని ఎనికేసుకొని వస్తాడు. ఎందుకు ఎనికేసుకొని వస్తాడు? పాపము చేసిన ప్రతిసారి కూడా శిక్ష అనేది తప్పదు. పాత నిబంధనలు చూసి తర్వాత మనం చూస్తాం ఏంటంటే, ఆయన ప్రాయశ్చిత్త బలిగా అర్పింపబడ్డాడు. ఎందుకు ప్రాయశ్చిత్త బలి అర్పించవలసి వచ్చింది అనంటే, ఆయన మనల్ని ఎందుకు వెనకేసుకొని వస్తున్నాడు అంటే, ఎందుకు మనల్ని ఉత్తరవాదిగా ఉంటున్నాడు అనంటే, మనం చేసే ప్రతి పాపము ద్వారా దేవుని యొక్క ఉగ్రతను మనం పొందుకోకున్నట్లు. మనిషి చేసే ప్రతి క్రియ ద్వారా ఎప్పుడో నాశనమై నరకానికి వెళ్ళాల్సినోడే నీవు, నేను, మనమందరము. ఎందుకంటే మన ప్రతి క్రియ, ప్రతి ఆలోచన, ప్రతి విధానము కూడా ఆయన పరిశుద్ధతకు తగినట్టుగా, ఆయన పరిశుద్ధత స్టాండర్డ్కు తగినట్టుగా ఉండదు. కాబట్టి ఆ పరిశుద్ధమైన దేవుణ్ణి మనము చేరుకోవడం కష్టము. అది మన వల్ల కాదు. నువ్వు 10 ఆజ్ఞలు పాటించినా అది నీ వల్ల కాదు, పాటించలేవు, అంత శక్తి నీకు లేదు. సో అలాంటి సందర్భంలో మనం చేసే ప్రతి పాపపు క్రియకు ఆయన ఉగ్రత అనేది మన మీద రగులుతుంది. ఆ ఉగ్రత నుంచి తప్పించేవారు కావాలి, ఆ ఉగ్రత నుంచి విడిపించేవారు కావాలి, ఆ ఉగ్రతను భరించే వాళ్ళు కావాలి. ఉగ్రత క్యాన్సల్ కాదు, గుర్తుంచుకోండి. ఉగ్రత అనేది అపీస్ చేయబడాలి, సంతృప్తిపరచబడాలి, శాంతపరచబడాలి. చాలాసార్లు మనము ఉచిత పథకాల గురించి ఆలోచిస్తాం. నేను గవర్నమెంట్ గురించి మాట్లాడుతున్నాను, మామూలుగా ఉచితంగా. మనం ఉచితంగా మనకు వస్తున్నాయి, కానీ అది ఉచితంగా రాలే. దానికి ఎవరో ఒకరు ఖర్చు చేస్తారు, ఎవరో ఒకరు పే చేయాలి, ఉత్తగా రాదది. మనకు అది తక్కువగా లేకపోతే ఉచితంగా సబ్సిడీగా వచ్చినంత మాత్రాన ప్రారంభం నుంచి అది ఉచితం కాదు. దానికి ఎవరో ఒకరు పే చేశారు, ఎవరో ఒకరు దానికి మూల్యము చెల్లించినారు. ప్రియ దేవుని బిడ్డలారా, నీ యొక్క నా యొక్క రక్షణ ఉచితమే, అది మనకు ఉచితము. కానీ దేవుని దగ్గర యేసుక్రీస్తు యొక్క ప్రాణ త్యాగము, ఆయన చేసిన గొప్ప ప్రక్రియ, ఆయన యొక్క ఉగ్రతను చల్లార్చడానికి, ఆ ఉగ్రత మన మీదకి డైరెక్ట్గా రాకుండానట్లు ఆయనకు మనకు మధ్యలో యేసుక్రీస్తు అనే మధ్యవర్తి వచ్చాడు. ఆ ఉగ్రతను తాను భరించాడు. మనకు రావాల్సిన శిక్షను ఆయన భరించి, మనకు అసలు యోగ్యత లేని యొక్క విషయాన్ని నీతిమంతుడుగా తీర్చబడటం అనేది ఆయన మనకిచ్చాడు. అంతేకాదు, బైబిల్ మీరు చూడండి, ఆదరణకర్త నుంచాడు. 16వ అధ్యాయం 7వ వచనము యోహాను సువార్తలో పరిశుద్ధాత్మను మనకిచ్చాడు. ఆ పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు ఏం చేయనై ఉన్నాడు? సర్వసత్యంలో నడిపించడానికి. ఉత్తరవాదిగా ఉన్న యేసుక్రీస్తుని ఎందుకు ఉంచాడు? మన పక్షాన దేవుని దగ్గర సపోర్ట్ చేయడానికి, మన పక్షాన దేవుని దగ్గర మనల్ని అంగీకరించే విధంగా చేయటానికి. యేసుక్రీస్తు యొక్క ప్రాధాన్యత చాలా గొప్పది. ఏదో క్రిస్మస్ చేసుకున్నంత ఈజీ కాదు యేసుక్రీస్తు గురించి మనం ఆలోచించటము. ఇంకో చక్కటి మాట ఏంటో తెలుసా? ఆయన మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాదు, సర్వలోకమునకు శాంతికరమైన, సర్వలోకమైన తర్వాత మాట్లాడతాను. ఆయన ఉత్తరవాది, అడ్వకేట్, లాయర్. రెండవది, ఆయన శాంతపరిచేవాడు. దీన్ని కరెక్ట్ చూస్తే ప్రాయశ్చిత్తము చేసేవాడు. ఓకే, అటోనమెంట్ అనే పదం కూడా ఇంగ్లీష్లో వాడబడ్డది. దీని యొక్క అర్థం ఏంటంటే, మనకు బదులుగా, మన స్థానములో మనకు రావలసిన శిక్షను ఆయన భరించి మనకు ఆయన శాంతి సమాధానాన్ని ఇచ్చాడు. నీవు నేను మోయలేనంత ఆ భారాన్ని ఆయన భరించాడు. ఆలోచించండి, చాలాసార్లు ఈ భారం గురించి మనం ఆలోచిస్తే ఎన్నోసార్లు మన మైండ్ చాలా నిండిపోయి ఉంటుంది. కొన్నిసార్లు మన మైండ్ చాలా డల్ అయిపోతుంది. ఎందుకు తెలుసా?
కంప్యూటర్ వాడే వాళ్ళకు తెలుసు. చాలా అప్లికేషన్స్ ఓపెన్ చేసినాం అనుకో, కంప్యూటర్ ఏమైపోతుంది, రెస్పాండ్ అయ్యేది, స్లో అవుతుంది, డౌన్ అవుతుంది. మనల్ని మైండ్లో కూడా చాలా అప్లికేషన్స్ ఓపెన్ చేస్తాం. ఈ భారమైన అప్లికేషన్స్తో మైండ్ ఏమైపోతుంది, డల్ అయిపోతుంది, భారం అయిపోతుంది, ఈ ఆలోచన రాదు. దేవుని బిడ్డలకు భరించే శక్తి ఇస్తాడు. హల్లెలూయా. లోకంలో ఉన్నవారు ఇక భరించలేను కాబట్టి ఇదే లాస్ట్ అనుకుంటారు. ఆ భరించేది ఆయన, మన పక్షం ఆయన భరించాడు. మరి మనకెట్లా ఫ్రీడమ్ వచ్చింది అని అంటే, మన విశ్వాసం ఉంచడం ద్వారా. ప్రభా, నేను ఎందుకు విశ్వాసం ఉంచుతున్నాను, ఇవన్నీ నాకు తెలుసు, నేను మొయ్యలేనని, నేను నీ పైన ఉంచుతున్నాను, నీకు చిత్తానుసారంగా, నీ ఇష్టానుసారంగా ఏదైనా సరే, నేను అనుకున్నట్టుగా జరిగినా సరే, అనుకున్నట్టుగా జరగకపోయినా సరే, మీ చిత్తము నెరవేరినట్లుగా సహాయం చేయమని దేవుని సన్నిధిలో మనం సమర్పించుకుంటాం. ఆయన ప్రాయశ్చిత్త బలి, ప్రాయశ్చిత్తంగా చేశాడు. ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి, ఒకవేళ మనం తప్పులు పొరపాట్లు చేస్తే ఆ పొరపాట్లను సరిచేయడానికి యేసుక్రీస్తు అనే ఉత్తరవాది ఉన్నాడు. ఆయన ఉత్తరవాది మాత్రమే కాదు, ఆయన ప్రాయశ్చిత్త బలి. ఆయన ప్రాయశ్చిత్తం చేశాడు, శాంతిపరిచాడు, సమాధానపరిచాడు. ఇక్కడ మనం గమనించండి, ఆయన అప్పీజింగ్ అంటారు ఇంగ్లీష్లో. తండ్రి అయిన దేవుని యొక్క ఉగ్రతను ఆయన తీసుకొని ఆ ఉగ్రతను ఆయన శాంతిపరిచాడు. దీన్ని మన భాషలో చెప్పాలి అనంటే, మన మీదికి రావాల్సిన శిక్ష ఆయన భరించి ఆయనను శాంతిపరచడానికి యేసుక్రీస్తు నలగొట్టబడ్డాడు. అందుకని 53వ కీర్తన 53వ అధ్యాయము యెషయా గ్రంథంలో ఉంది, ఆయనను నలగొట్టడానికి యెహోవాకు ఇష్టమైన. దాని యొక్క అర్థం ఏం తెలుసా? నీవు నేను నలిగిపోవడం అనేది కాకుండా భరించే యేసుక్రీస్తుని ఆయన నలగొట్టాడు. ఆ నలగొట్టడం ద్వారా మనము శాంతి దేవునితో కలిగి ఉన్నామనే సంగతిని దేవుని యొక్క వాక్యంలో చూస్తాము. మన పాపములనే కాదు, ఇక్కడ గమనించండి, ఇంకో చక్కటి మాట ఏం తెలుసా? మన పాపములకు మాత్రమే కాదు కానీ ఏంటది, సర్వలోక పాపానికి. సర్వలోక పాపానికి అంటే చాలామంది దీన్ని యూనివర్సల్ సాల్వేషన్ కింద మాట్లాడతారు. అంటే ఏంది, ప్రపంచంలో ఉన్న వాళ్ళందరికీ వర్తించింది అని మాట్లాడుతారు. అలా అనడం కంటే దీని యొక్క అర్థం ఏంటంటే, ప్రతి దేశంలో, ప్రతి భాష మాట్లాడే వారిలో, ప్రతి ప్రాంతంలో, సకల జనులలో దేవుని యొక్క వాక్యము ప్రకటింపబడి వాక్యం ద్వారా రక్షణ మారు మనసు పొందడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. రక్షణ అనేది ఇశ్రాయేలుతో ప్రారంభమైంది, ఇశ్రాయేలు కొరకే అన్నట్టుగా ప్రారంభమైంది. కానీ అన్యులైన మనము, దూరస్థులమైన మనము, గమనించండి, అందరికి కూడా అందుబాటులోనికి వచ్చింది రక్షణ. ఇక్కడ మాట్లాడుతున్న మాట అది అందరి కొరకు. అనగా ఏ భాష అని కానీ, దేశమని కానీ, ప్రాంతమని కానీ, ఏది కూడా దాని ఏమంటారంటే ఒక బౌండరీ అనేది లేకుండా అందరికీ రక్షణ అనేది అందుబాటులో వచ్చిందనే సంగతిని దేవుని యొక్క వాక్యంలో చూస్తాము. మొదటిగా మన పాపమును మనం గుర్తించాలి, పాపమునకు దూరంగా ఉండాలి. రెండవదిగా, ఒకవేళ అలాంటి సందర్భంలో పడిపోతే మనకు ఆదరణకర్త, శాంతి సమాధానం అనుగ్రహించే యేసుక్రీస్తు ఉన్నాడని మనం గుర్తించాలి. మూడవదిగా, 3వ వచనంలో చూసినట్టయితే, మనము ఆయన ఆజ్ఞలను గైకొనిన ఎడల దీని వలననే ఆయనను ఎరిగి ఉన్నామని తెలుసుకుందాము. దీని యొక్క అర్థం ఏంటంటే, మీరు ఆలోచించండి, మనము ఆయన ఆజ్ఞలు గైకొనడం ద్వారా మనం ఎవరు సంబంధులం అనేది తెలుస్తుంది. దీని వలననే అనే మాటను చూస్తాను. ఆయన యందు నిలిచి ఉన్నాము, ఆయనలో నడుచుకుంటున్నాము, వెలుగులో ఉన్నామని చెప్పుకునే వాళ్ళు ఉన్నారు. కాబట్టి అసలు బై దిస్ అనేది ఇంగ్లీష్లో, ఈ విషయము ద్వారా, ఈ సంఘటన ద్వారా, ఈ సంగతి ద్వారా మీరు ఆయన ఆజ్ఞలు గైకొంటున్నారా లేదా అనేది టెస్ట్. ఏ విషయం ద్వారా? ఆయన ఆజ్ఞలు గైకొని ఎడల దీని వలననే ఆయనను ఎరిగి ఉన్నాము. దీని వలన మనము దేవుని ఆజ్ఞలను పాటిస్తున్నాం. దేనివల్ల? మన ప్రవర్తన ద్వారా, మన జీవన విధానం ద్వారా, మన ఆలోచనల ద్వారా, ఏదో ఒక రుజువు ద్వారా
ఎందుకంటే మీరు గమనించండి 4వ వచనంలో, ఆయనను ఎరుగున్నామని చెప్పుకునేటోళ్ళంట ఆయన ఆజ్ఞలు గైకొన్న వాడు ఏందంట, నా మాటలు కాదు దేవుని మాటలు చెప్తున్నాను, ఆయన ఆజ్ఞలు గైకొన్నట్టుగానే మనుషులం ఉంటాం. కానీ వాస్తవ ప్రపంచంలోకి వస్తే ఇలా జీవన విధానానికి వాక్యానికి ఏం మ్యాచ్ కాదు. ఆ సమయంలో దేవుని వాక్యం ద్వారా మనం ఆలోచిస్తే ఏముందనంటే, దేవుణ్ణి కాదు అబద్ధికుని చేసేది, దేవుణ్ణి కాదు మనల్ని మనం అబద్ధికులుగా చేసుకుంటున్నాము. బై దిస్, ఈ విషయాల ద్వారా మీరు దేవుని ఆజ్ఞలు నడుచుకుంటున్నారా లేదా, దేవుని ఆజ్ఞలు పాటిస్తున్నారా లేదా, దేవుని ఆజ్ఞల పట్ల ఆసక్తి కలిగి ఉన్నారా లేదా తెలుస్తుంది. దయచేసి ఆలోచించండి. సింపుల్గా క్రైస్తవులు మనం చెప్పినంత మాత్రాన క్రైస్తవులు అయిపోరు. క్రీస్తు చెప్పాడు క్రైస్తవులు అంటే ఏంది అనేది, క్రైస్తవులకు ఉండవలసిన గుణలక్షణాలు ఏంది అనేది. ఆ రోజుల్లో ఎఫెసు ప్రాంతంలో, ఈ రోజుల్లో ఉన్న టర్కీ ఏరియా, ఎఫెసు ప్రాంతం ఏరియాలో చాలామంది కూడా ఇదే రకమైన ఆలోచనలతో మనుషులు ఉన్నారు. కాబట్టి వాళ్ళందరినీ ఉద్దేశించి మాట్లాడుతున్నాడు, తెలియజేస్తున్నాడు. బై దిస్, ఈ విషయం ద్వారా, ఈ సంఘటనల ద్వారా. ఏ సంఘటన? మాలో పాపం లేదని అంటున్నారు. ఏ సంఘటన? మేము పాపం ఎప్పుడు చేయలేదంటున్నారు. ఏ సంఘటన? యేసుక్రీస్తు లోకంలోనికి రాలేదంటున్నారు. అంటే ఈ అన్నిటి విషయాలు గైకొనడం ద్వారా మీరు ఎలాంటి వాళ్ళు, ఏ సంబంధులు, ఎక్కడి వాళ్ళు? 3వ అధ్యాయము 2వ కొరింథీ 13వ అధ్యాయము 5వ వచనం, మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకొని చూచుకొనుడి, మిమ్మును మీరే పరీక్షించుకొనుడి. మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలో నున్నాడని మిమ్మును గూర్చి మీరే గుర్తెరగరా. సింపుల్. మనము విశ్వాసులమా కాదా, విశ్వాస సంబంధులమా కాదా అని నన్ను మీరు పరిశీలన చేయాలి, మిమ్మల్ని నేను పరిశీలన చేయాలని బైబిల్లో లేదు. అందుకనే బల్ల ఆరాధనకు వచ్చినప్పుడు అంటాం ఏం తెలుసా, ఎవరిని వాళ్ళు పరిశీలన చేసుకోవాలి. మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోండి. మీరు విశ్వాస సంబంధులు కానివారా? మీరు దేవుని సంబంధులా లేకపోతే లోక సంబంధులా? బైబిల్లో మీరు చూడండి, నా చిన్నపిల్లలారా అని ప్రారంభిస్తూ మీరు పాపం చేయొద్దని నేను మీకు రాస్తున్నాను ఈ సంగతులు అంటూ, ఒకవేళ తప్పులు పొరపాట్లు చేస్తే మిమ్మల్ని విడిపించడానికి, మిమ్మల్ని దేవుని ఎదుట నీతిమంతులుగా చేయడానికి యేసుక్రీస్తు అనే ఉత్తరవాది. కాబట్టి మీరు దేవుని ఎదుట ఈ విషయాలను గమనించాలని వాక్యంలో చూస్తుంటున్నాము. ఓకే, ఆయన ఉత్తరవాదిగా ఉన్నాడు కాబట్టి, ఆయన మిమ్మల్ని సరిచేస్తాడు కాబట్టి, ఆయన మనకే కాదు లోకమంతటికి కూడా ఆయన సమాధానాన్ని కలిగించేవాడు కాబట్టి, వీటన్నిటిని గమనించి నీ జీవితం అనేది దేవుని సంబంధించిన వారుగా ఉన్నదా, లేకపోతే దేవుణ్ణి సంబంధించిన వారు కాదన్నట్టుగా ఉన్నదా? ఒకసారి మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. ఎవరిని వాళ్ళు పరిశీలన చేసుకుంటే మనం ఏ విషయంలో క్రైస్తవులం అనే గుర్తింపు మనకున్నది, ఏ విషయంలో దేవుని బిడ్డలం అనే గుర్తింపు మనకున్నది, అసలు ఉన్నదా? ఉంటే ఏమున్నది? బహుశా ఆదివారం చర్చిపోతున్నా, అదొకటి సరిపోదు. బాప్తిసం తీసుకున్నా, అది ఒకటి సరిపోదు. పాపాలు ఒప్పుకొని నేను బాప్తిసం తీసుకున్నా, అదొకటి సరిపోదు. వినండి, ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఎన్నో గుర్తులున్నాయి, అవి ఒకటి సరిపోదు. అసలు గుర్తేందేనంటే నీ లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉంది, నీ జీవన విధానం ఏ విధంగా ఉంది. బై దిస్, ఈ విధంగా, దీన్ని బట్టి, ఈ విషయాన్ని బట్టి నిరూపించవచ్చు. దేవుని బిడ్డలారా ఆలోచించండి. దేవుని వాక్యం సత్యమైంది. నేను నా సొంత మాటలు చెప్పట్లేదు. నీ ఆశ ఏ విధంగా ఉంది, నీ ఆలోచన ఏ విధంగా ఉంది, నీ జీవిత విధానం ఏ విధంగా ఉంది. దేవుని బిడ్డలమని చెప్పుకుంటూ దేవుని సంబంధమైన కార్యాలు చేయకుండా, దేవుని సంబంధమైన కార్యాల్లో ఇన్వాల్వ్ కాకుండా, దేవుని సంబంధం అని చెప్పుకుంటూ జీవన విధానంలో చీకటి సంబంధంగా జీవిస్తే దీనికి దానికి కాంట్రడిక్షన్ ఉంటుంది. ఇంగ్లీష్లో చాలా చక్కగా ఉంది, మన బిలీఫ్ బిహేవియర్ మ్యాచ్ కావాలి. మీకు అర్థమవుతుందా? బిలీఫ్ అండ్ బిహేవియర్, ప్రవర్తన నమ్మకము, ఈ రెండు మ్యాచ్ కావాలి. నేను ఒక సహోదరునితో మాట్లాడితే ఒక చక్కటి మాట చెప్పి నాకు కళ్ళు తెరుచుకున్నాను. సాక్ష్యము సహవాసము. సాక్ష్యం ఏడుండాలి? బయట ఉండాలి. సహవాసం ఏడుండాలి? చర్చిలు ఉండాలి. కానీ మనదంతా ఉల్టా. మీకు అర్థమవుతుందా? మనదంతా ఉల్టా.
ఎట్లుంటుంది అంటే ఈడ సాక్ష్యం మంచిగానే ఉంటుంది కదా. పని చేసినప్పుడు, మాట్లాడినప్పుడు, వాక్యం చెప్పినప్పుడు, మైక్ పట్టుకున్నప్పుడు ఈడ సాక్ష్యం బాగానే ఉంటుంది. కానీ బయటకు పోతే సహవాసం ఎవరితో ఉంటుంది చెప్పండి? ఎవరితో సహవాసం ఉంటుంది? అంటే లోకంలో ఉన్న వాళ్ళతో సాహసం చేయొద్దు అని అంటే ఇక్కడ ఒక సంగతి చెప్తా. మీ సహవాసం ఏదో కామన్ బౌండ్ ఉండాలి కదా. సాక్ష్యం ఇక్కడ, సహవాసం అక్కడ కాదు. సహవాసం ఇక్కడ ఉండాలి, అప్పుడు సాక్ష్యం బయట బాగుంటుంది. బై దిస్, దీనివల్ల, దీన్ని బట్టే మీరు చీకటి సంబంధుల, వెలుగు సంబంధుల. దేవుని వాక్యం ఎప్పుడు కూడా మనల్ని నిందించేందుకు చూపెట్టదు, మనల్ని సరి చేయడానికి చూపిస్తుంది. దేవుని యొక్క జ్ఞానము, దేవుని యొక్క ఆత్మీయతలో వర్ధిల్లాలి, అది మనకు దేవుడు నేర్పిస్తున్నాడు. 3వ వచనం మళ్ళొకసారి చదివి నేను ముగిస్తాను, చదవండి. మరియు మనం ఆయన ఆజ్ఞలు గైకొనిన ఎడల, దీని వలనే ఆయనను ఎరిగి ఉన్నామని తెలుసుకుంటాము. ఆలోచించండి, ఈ ఆలోచనతో మిమ్మల్ని వదిలేస్తా. దేన్ని బట్టి మనము పలానా వ్యక్తులము, పలానా సంబంధులం అని తెలుస్తుంది. నేను బాప్తిజం తీసుకున్నా సరిపోదు, నేను క్రిస్టియన్ పెళ్లి చేసుకున్నా అసలే సరిపోదు, నేను సంఘంలో బాగా యాక్టివ్గా ఉంటా, అవునా, అది నీ భ్రమ. మరి ఇంకేంది, ఏదైనా ఉందా? ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచించండి. క్రైస్తవ్యము వాస్తవము, ఎప్పుడు డూబు కాదు. దీని వలన మనము దేవుని సంబంధులము, మనం ఆయన ఆజ్ఞలు గైకొంటున్నామనే గుర్తు ఏముంది ఆలోచించండి. ఒకవేళ గుర్తు లేకపోతే ఇప్పటికైనా పశ్చాత్తాపడండి, దేవునితో ఒప్పుకోనండి, జీవితాలు మార్చుకోనండి. ఆ జీవితం చాలా బ్రహ్మాండంగా, ఆనందకరంగా ఉంటుంది. దీని వలన మీరు దేవుని ఆజ్ఞలు గైకొనేవారు అయ్యున్నారు. ప్రార్థన చేసుకున్నాం. జీవముగల ప్రభువా, మరొకసారి మీ తట్టు చూస్తున్నాము, మీ యొద్దకు వస్తున్నాము. మీ వాక్యాన్ని అర్థం చేసుకునే జ్ఞానము, ఆలోచన మాకు లేదు, అంతగా మాకు అర్థం కాదు. కానీ ప్రభువా, మీరు చేసిన త్యాగం చేత, మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ఈ లోకంలో చేసిన త్యాగం చేత, మీరు మాకు ఆదరణకర్తగా ఇచ్చిన ఈ యొక్క పరిశుద్ధాత్మని చేత మమ్మల్ని మీరు ఆలోచింపజేస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాము. అవును ప్రభువా, మీ బిడ్డలుగా బ్రతకడం అనేది మీరు మాకు ఇచ్చిన ధన్యత. ఆ ధన్యతను కాపాడుకోవడంలో మేము శ్రద్ధ వహించాలి. మిమ్మల్ని గురించి అవగాహనలో మేము అభివృద్ధి పొందకపోతే దేవా, దయచేసి మీరు మా హృదయాల్లో ఇప్పటికైనా పనిచేయండి. మీ చిత్తమైతే ప్రభువా, ఇంకా మీకు ఆత్మీయ విషయాలు మెదుటకు మీకు సహాయం చేయండి. అది మీ చిత్తమే, మేము ఎదగడం మీ చిత్తమే ప్రభువా, సహాయం చేయండి. వినిపించిన మీ మాటలను బట్టి మేము కృతజ్ఞతలు చెల్లిస్తాం. ఇంకెవరైనా ఈ స్థలంలో ఉండి ప్రభువా, ఈ యొక్క విషయాలను ఒకవేళ క్షుణ్ణంగా పరిశీలన చేసి వాళ్ళు తీసుకోకపోతే వారి హృదయాలతో మీరు మాట్లాడండి. మేము మారాలి, మీ బిడ్డలమైన మేమందరం కూడా మారాలి. ఈ స్థలంలో ఎవరైనా కఠిన హృదయంగా ఉంటే వారు కూడా మార్చబడాలి. ప్రభువా, సహాయం చేయండి. మీరే మహిమ పొందుకోమని యేసయ్య పేరిట అడుగుచున్నాం తండ్రి.